కూడా అర్థం చేసుకొని చాలామంది చిన్న చిన్న పిల్లలు 15 years 16 years వాళ్ళందరూ కూడా దానికి వాళ్ళు ఎవరు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకు కాంటాక్ట్ అవుతున్నారు, చాలా నష్టం పోతున్నారు. పేరెంట్స్ కూడా దీనిపైన ఫోకస్ చేయాలని చెప్పి నేను మరి కోరుతున్నాను. వాళ్ళకు ఒక సోషల్ మీడియా డిసిప్లిన్ తీసుకోవడానికి కూడా మనము తీసుకురావాల్సిన అవసరం ఎంత ఉంది. ఇంకా నెక్స్ట్ మనము ట్రాఫిక్ మేనేజ్మెంట్ పైన మనము ప్రజలందరూ కూడా ఒక ట్రాఫిక్ అనేది ఇంపార్టెంట్. అందరు కూడా మనకు సంబంధ నేరస్తులే మనకు చాలా మనకు ఫస్ట్ ఇది ఉంటారు. బట్ ఇక్కడ ట్రాఫిక్ విషయంలో ప్రజలను కూడా మీరు మనం అందరూ కూడా దాన్ని ఒక యూస్ చేసుకున్న పర్సన్స్ ముఖ్యంగా ఈ ట్రాఫిక్ మ్యాన్ కూడా ఎట్లా మనం ఇంప్రూవ్ చేయాలని పైన ఈజ్ ఆఫ్ ట్రావెలింగ్ అనే పైన కూడా మనం ఫోకస్ చేయడం జరిగింది. ఆల్రెడీ మనము చాలా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసు దేశంలోనే చాలా ఒక ఆదర్శమైన పోలీసు చాలా ఇనిషియేటివ్స్ మనం తీసుకోవడం జరిగింది. స్మార్ట్ ట్రాఫిక్ సిస్టమ్స్ కోసము ఏఐ ఎనేబుల్డ్ సిగ్నల్ సిస్టమ్ని అట్లానే ఈ ఛాలెంజ్ కూడా ఎట్లా టెక్నాలజీ యూజ్ చేయాలి, ప్లస్ ఇంటిగ్రేషన్ కూడా అర్బన్ ప్లానింగ్ వాళ్ళతో ఎట్లా మనము ఇంటిగ్రేట్ చేసి ఒక కంజెషన్ రోడ్ సేఫ్టీ పైన కూడా మనము చాలా అంటే చాలా ప్లాన్ చేయడం జరుగుతుంది. సో వచ్చే రోజు దీనిపైన కూడా మనము కసరత్తు చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరందరూ కూడా చాలా మంది చూస్తున్నాను, చాలా మంది రోజుకు వెహికల్ బాగా పెరుగుతుంది. మీరు దీనివల్ల కూడా మీరు కూడా నష్టపోతున్నారు. ఎందుకంటే చాలా మంది రోడ్ పైననే వాళ్ళు ఆల్మోస్ట్ 10%, 15%, 20% ఆఫ్ దేర్ లైఫ్ ఈజ్ బీయింగ్ స్పెంట్ ఆన్ ది రోడ్. ఆల్మోస్ట్ ఎక్కడి నుంచో ఎక్కడ ట్రావెల్ చేస్తున్నారు. దానివల్ల కూడా మీ యొక్క సురక్షత కూడా ముప్పు ఉంది, మీకు హెల్త్ పరంగా కూడా ముప్పు ఉంది, మీ ఫ్యామిలీ ఒక టైం కూడా చాలా తగ్గిపోతుంది. సో అందుకు ప్రజలందరూ కూడా కోరుతున్నాను. ఆల్రెడీ తెలంగాణ స్టేట్లో ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో ఒక మంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉంది. మీరందరూ కూడా దాన్ని యూజ్ చేసుకోవాలని చెప్పి నేను మరి కోరుతున్నాను. అట్లానే మీరందరూ కూడా కలెక్టివ్గా మీరు ఒకటే దగ్గర పనికి వెళ్ళినప్పుడు మీరందరూ కూడా ఒక కలెక్టివ్గా కారు ఏదో ఒక మీరు కలెక్టివ్గా యూజ్ చేసుకొని పూలింగ్ చేసుకొని మీరు వెళ్తే ట్రాఫిక్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. మీకు కూడా టైం సేవ్ అవుతుంది, పొల్యూషన్ కూడా తగ్గిపోతుంది, మంచి మీకు కూడా ఆరోగ్యపరంగా ఉంటారు. ప్రజలందరూ కూడా దీన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా ఈ కమ్యూనిటీ పోలీసింగ్ అండ్ సిటిజన్ ట్రస్ట్ని మనము ఇంకా పెంచడానికి ఆల్రెడీ మన దగ్గర పీస్ కమిటీస్ ఉన్నాం, ఆల్రెడీ మోలా కమిటీస్ ఉన్నాం. దాన్ని ఇంకా ఎట్లా రీచ్ కావాలి, ఏం చేస్తే బాగుంటుంది పైన కూడా ఒక గోల్ పెట్టుకోవడం జరిగింది. దీనివల్ల కూడా మనకు మంచి పార్టిసిపేషన్ వస్తుంది, ట్రాన్స్పరెన్సీ వస్తుంది. కమ్యూనిటీ అట్లనే ఈ కంప్లైంట్స్ వల్ల కూడా చాలా మంది ఇబ్బంది పడుతుంటారు, అది కూడా ఈజ్ చేయడానికి కూడా మా వంతు కృషి చేయడం జరుగుతుంది. ఇంకా కౌంటర్ నార్కోటిక్స్కి ఆర్గనైజ్డ్ క్రైమ్ పైన కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ అంతకుముందు చెప్పినట్లు నార్కోటిక్స్ హెచ్డి టీమ్స్ కూడా మనము పెంచడం జరుగుతుంది, సపరేట్ సెల్ ఫర్ ఇన్వెస్టిగేషన్ ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఈ ఫుడ్ అడల్టరేషన్ అనేది ఒక చాలా పెద్ద ముప్పు అయిపోయింది. ప్రతి దగ్గర కూడా ముప్పు అంటే ముప్పు, ఏది నిజము ఏది డూప్లికేటు ఏది మిక్స్డ్ ఉంది అనేది తెలిసలేదు, అడల్టరేటెడ్ ఎక్కువైంది. దానిపైన కూడా హైదరాబాద్ సిటీ పోలీసు కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. వచ్చే రోజు ఒక యాంటీ ఫ్యాట్ టీమ్ అని చెప్పి యాంటీ ఫుడ్ అడల్టరేషన్ టీమ్ని కూడా మనము ప్లాన్ చేయడం జరుగుతుంది. త్వరలోనే కూడా అది లాంచ్ చేస్తుంది. ఒక డీసీపీ స్థాయి అధికారిని పెట్టి ఫోకస్డ్గా ఈ మధ్యలో లాస్ట్ 5-6 yearsలో ఏమేమి కేసు అయినావు, ఎట్లా అయినావు, ఎవరెవరు ఉన్నారు, ఎందుకంటే దానిలో కూడా కొంచెం కోఆర్డినేషన్ అవసరం ఉంది. ఫుడ్ సేఫ్టీ కమిషనర్స్తో కూడా మా కమిషనర్తో కూడా మాట్లాడి వాళ్ళ దగ్గర కూడా టీమ్స్ ఉంటాం. మనము అందరు కలిసి ఈ యొక్క ఫుడ్ అడల్టరేషన్ పైన కూడా, ఎందుకంటే చాలా మంది ప్రజలు నాకు మెసేజ్ పంపుతున్నారు, లెటర్ రాస్తున్నారు, దీనిపైన కూడా ఫోకస్ చేయాలి సార్. ఈ మధ్యలో చాలా పెరిగింది. పాలు 1 లీటరు 150 రూపాయలు కూడా దొరుకుతుంది, 80 రూపాయలు కూడా దొరుకుతుంది. సో అందుకు ప్రజలు ఏది మంచిది ఏది చెడ్డది అనేది అర్థమైతలేదు. దీనిపైన కూడా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది. సో యాంటీ ఫ్యాట్ టీమ్స్ కూడా మనము పెట్టడం జరుగుతుంది. దానిలో కూడా మనము ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. దాన్ని కూడా మనము త్వరలోనే లాంచ్ చేసిపోతున్నాం. ఇంకా కెపాసిటీ బిల్డింగ్, పోలీస్ వెల్ఫేర్, దట్ ఈస్ ది టాప్ ప్రయారిటీ. ఇంకా మారుతున్న సమాజంలో, మారుతున్న ప్రపంచంలో ఇంకా రోజుకి ఏ కావచ్చు, మన సాఫ్ట్ స్కిల్స్ కావచ్చు, మన అందరు కూడా ట్రైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ సిటీ పోలీసు ఒక గొప్ప మార్పుకు ఇదే శ్రీకారం అని చెప్పి మన అందరు కూడా దాదాపు 20,000 మందిని మనం ట్రైన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు స్పెసిఫిక్గా మనము కోర్ట్ కానిస్టేబుల్స్ కావచ్చు, మన రైటర్స్ కావచ్చు, పెట్రోల్ వెహికల్స్ వాళ్ళు, బ్లూ కోడ్స్ వాళ్ళు అందరూ కూడా మనము ఎట్లా వాళ్ళని ఇంకా మెరుగైన పోలీసింగ్ చేయడానికి, వాళ్ళు ఇంకా ఎట్లా చేస్తే బాగుంటుంది, ప్రొఫెషనలిజము ఎంపవర్ చేయడానికి కూడా మనము ట్రైనింగ్ని ప్లాన్ చేయడం జరుగుతుంది. అట్లానే మన టెక్నాలజీ విత్ అకౌంటబిలిటీ మనము ఇంకా ఆల్రెడీ మన దగ్గర బాడీ ఓర్న్ కెమెరాస్ ఉన్నాం, సీసీటీవీస్ ఉన్నాం. ఇంకా మనము
వచ్చే రోజు ఒక డిజిటల్ ఈ కేస్ డైరీస్ కూడా ఎట్లా మనం మేనేజ్ చేయాలపైన కూడా మనం కసరత్ చేయడం జరుగుతుంది. సో దట్ దాంట్లో కూడా మనము ఈ డేటా ప్రైవసీ ఉంది, లీగల్ కంప్లైన్స్ ఉంటుంది, మనము దానిపైన కూడా మనం ఫోకస్ చేయడం జరుగుతుంది. ఇంకా డిజాస్టర్ ప్రిపేర్నెస్ అండ్ అర్బన్ రెసిలియన్స్ పైన కూడా మనము చాలా ఫోకస్ జరుగుతుంది. మీకు ఆల్రెడీ తెలుసు, మన హైదరాబాద్ సిటీలో ఆల్మోస్ట్ 5,22,000 5,22,000 కెమెరాస్ మనము రన్ అవుతున్నాం. దానికి ఇంకా ఎక్కువ చేయడానికి కూడా ప్రజల ఒక సహకారం కోరుతున్నాను. కొత్త ఎస్టాబ్లిష్మెంట్ కావచ్చు, కొత్త ఇల్లు కడుతున్నారు, అపార్ట్మెంట్స్ వస్తున్నావు, ప్రజలందరూ కూడా ముందు వచ్చి వాళ్ళ ఏరియాలో కమ్యూనిటీ కోసము, వాళ్ళ సొంత కోసము